అందరికీ నమస్కారం మిత్రులారా. నేను మీ శేషగిరి క్రిస్టి అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన అంశం చెప్పబోతున్నాను. ముందుగా ఈ గిరి ఆస్ట్రో ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఒక 1000 సబ్స్క్రైబర్స్ చేయండి. ఆ తర్వాత వ్యూవర్స్ని పెంచండి. కుంభరాశి వారికి కొంతకాలంగా ఏదో ఒక విధమైన అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇటువంటివి ఇంటా బయట కూడా ఏదో కొన్ని అవాంఛనీయ సంఘటనలు, అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఎందుకంటే వీరికి ఈ యొక్క ఏలినాటి శని జరగడం ఒక ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. అలాగే వీరికి జన్మరాశిలో రాహు మరియు రవి మరియు శుక్రుడు మరియు బుధుడు ఇలా ఈ యొక్క 4 గ్రహాల సిస్టమ్ వేసుకొని కూర్చోవడం వల్ల అనుకున్నాము 100 అనుకున్నా 10 కూడా క్లియరెన్స్ రావట్లేదు. ఏ పని ముందుకి వెనక్కి సాగదీత వీరికి ఆలోచనలుగానే ఆవిరైపోతున్నాయి తప్ప వీరికి ఏ పని కూడా అడుగు ముందుకు పడి ఆచరణ వేయడం లేదు. కొంతకాలంగా ఈ కుంభరాశి వారికి వీరి పరిస్థితి ఇంకొంతకాలం ఇలాగే ఉంటుందని చెప్పవచ్చు. బహుశా ఈ నెలాఖరు నెక్స్ట్ మంత్ లేదా మార్చి వరకు ఈ కుంభరాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవు. అయినప్పటికీ చెందకుండా మీరు మీ ప్రయత్నాలు చేయండి. అయితే నేను ఇందాక చెప్పిన కొన్ని ఎవరికి చిన్న పెట్టుబడులు పెట్టాలనుకుంటే చిన్న పెట్టుబడులు పెట్టండి, వెయిట్ చేయండి. బిజినెస్ చేయాలనుకుంటే కొంతకాలం ఒక 1 మంత్ వెయిట్ చేయండి. కొత్త ప్లాన్ చేయాలంటే వివాహాది ప్రయత్నాలకు కూడా ఎంత కష్టపడినా ఫలితం అనేది మార్చ్ తర్వాతనే వస్తుంది, మీకు మార్చ్ ఎండింగ్లో వస్తుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఎదుర్కొన్నప్పటికీ ఇంటర్వ్యూలు మీరు సక్సెస్ అవ్వడం వరకు మీకు ఈ నెలాఖరు లేదా మార్చ్ ఫస్ట్ వీక్లోనే మీరు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. మీరు ఏ ఉద్యోగంకి ప్రయత్నం చేసినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు మటుకు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించగలుగుతారు మిత్రులారా. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెలంతా మీరు ప్లాన్ చేయండి. వ్యాపారం చేయాలనుకున్నారా, ఇప్పుడే పెట్టకుండా ఈ నెల అంతా మీరు ఆలోచించండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఆచరణ మొదలు పెట్టండి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.